చూసుకున్నట్లయితే మహిళలకు కూడా డబ్బులు ఇవ్వాలి 18 ఏళ్ళ వయసులు దాటిన వాళ్ళకి అవి రాలేదు. అది 1500 ఇస్తామని చెప్పారు కదా 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి. అవి కూడా రాలేదు. ఇది నమ్మకమా, ఇది డూబా, ఇది డూప్లికేటా, ఇది పనికిమాల వ్యాపారమా, ఇదేట అర్థమాలేదు. ఎప్పటికప్పుడు డేట్లు మారిపోతున్నాయి, తారీఖులు మారిపోతున్నాయి, కానీ పథకాలు రావట్లేదు. ఆ పథకాలు రావట్లేదు. డేట్లు మారిపోతారు, పథకాలు మారిపోతారు, ఆ పథకాలు రావట్లేదు. వాళ్ళు ఇవన్నీ డూబా చేసిన నమ్మకాలు కూడా కుదరలేదు. అది కూడా ప్రతిపక్షాలు కూడా లేదు. ప్రతిపక్షం అసలు ఒరిజినల్ లేదు. తెలంగాణ ప్రతిపక్షం ఉన్నది ఇక్కడ లేదు. ఇప్పుడు ప్రజలే తీర్పు చెప్పాలి. మరి చూసుకున్నట్లయితే మాజీ ప్రభుత్వాలు నిన్న సంవత్సర పరిపాలన ఏమీ చేయలేదని ఒక చిన్న పుస్తకం రిలీజ్ చేశారు. దాన్ని ఏమంటున్నారంటే జగన్ అంటే నమ్మకము, చంద్రబాబు అంటే మోసం అంటున్నారు. ఎంతవరకు సంబంధం? అది అంత డూప్ అండి. ఇది అంతా సన్నాసి వ్యాపారం. నాకు అది ఎవడో తొలి అన్నారు కదా, ఎవడో దాసనారావు అన్నది. దాసనారావు అని ఎవడో బెచ్చగోలు ప్రభుత్వం వచ్చిన తర్వాత బెచ్చగోలు అయిపోతానే అనుకున్నారు. మరి అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఉన్నప్పుడు వచ్చినాయా పథకాలు? జగన్ అన్నప్పుడు కొన్ని అప్పు సప్పు చేసాడండి. కొద్దిగా పేదలు కూడా ఆడు ఏ అన్యాయం చేసినా సరే పేదలు కూడా కొద్దిగా బతికోలు. అలాగే ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఆ మాట ప్రకారం ఏ డేట్కి వేసాడు ఆ డేట్కి వేసాడు. ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది, సంవత్సరం రాలేదు. పిల్లలు చూస్తే బాధుడే బాధుడే బాధుడు, వాళ్ళకి బాధుడు అన్నాడు. ఇప్పుడు ఈడు బాధుడు చూడు, వాళ్ళకి బాధుడు అన్నాడు. ఈడు బాధ మాట చూడు. ఈడు బాధు వాళ్ళకి బాధుడు అయిన తర్వాత మీరు కరెక్ట్ చేయాలా? ఈ బాధుడే బాధుడు. మేడం గారు నమస్కారం అండి. చూసుకున్నట్లయితే పథకాలు ఏమైపోయాయి? నిన్న 12 కదా, మరి తల్లికి వందనం ఏమైపోయింది? వేసారా? తల్లికి వందనం వేసారా? డబ్బులు 12వ తారీఖు రూపాయి వేయలేదు. ఇప్పుడు వరకు ఇంకేముంది, గ్యాస్ బండ్లకి డబ్బులు వస్తాయి, నెలకు బండ్లు ఇస్తామన్నారు, అది లేదు. ఇటు చూస్తే నెలకు ఆడపిల్లలకి అందరికి 1500 అన్నారు, నెలకి వేస్తామన్నారు, అవి కూడా లేవు. 18 ఏళ్ళు అన్నీ తీసేశాడు. మరి తీసేసినప్పుడు వేయాలిగా. చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం దాకా చూశారు, వేయలేదు. ఒంటరి మహిళలకి, వితంతు మహిళలకు కూడా డబ్బులు పెన్షన్ అన్నారు, అది కూడా లేదు. ఉండాయే తీసేస్తున్నారు అంటే ఇంకేమిస్తారు? మాజీ ప్రభుత్వంలో జగన్ గారు అన్ని అమలు చేశారు, అప్పుడు అన్ని ఇచ్చారు జగన్. ఇప్పుడైతే ఈయనైతే ఇవ్వట్లేదు. 5కేమో తల్లికి వందనం అంటున్నారు, ఇచ్చేది 13,000 15,000 కాదంటున్నారు. మరి చెప్పలేదు, 15,000 చెప్పలేదుగా. ఆ 15,000 అన్నదే చెప్పారు కానీ మళ్ళీ కటింగ్లు పోతాయి అని చెప్పలే. 13,000 స్కూల్కి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకేం సంబంధం? ఇవ్వాలంటే మరి వాళ్ళు ఇచ్చేది ఏం చేస్తారు? ఎట్ట చెప్పేది చెప్పలేదుగా. 15,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. డబ్బులన్నా బండియా? లేదు, ఏటికి లేదు. కరెంటు బిల్లులు ఏం బాగుతున్నారు? బిల్లు అయితే అసలు ఎక్కువైపోతున్నాయి. ఆ బిల్లు ఏంటి ఆ రకంగా ఏవి లేకుండానే అంత బిల్లు వచ్చేస్తుంది. 1500 2000. ఈ నిమిత్తం కూడా మాజీ ప్రభుత్వం మారితే బాగుండదు. ఎంత మార్చేది రిలీజ్ చేసేయి. ఏమంటున్నారంటే జగన్ అంటే నమ్మకము, చంద్రబాబు అంటే మోసం అని చెప్పి సంవత్సర పరిపాలన చేసింది ఏమీ లేదు. నిజమేనా? మాకైతే అసలు ఇల్లు కూడా లేదు, ఏ మాత్రం కూడా స్థలాలు కూడా ఇవ్వట్లా. ఇప్పుడు జగన్ ఈయన ఇస్తా అన్నాడు, ఈయన కూడా ఇవ్వట్లేదు. అది గతంలో ఎలా ఉండేది? ఏదన్నా సమస్య ఉండి ఏదైనా పెట్టేది ఇచ్చేవాళ్ళు చేయడానికి. అప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరుగా. లేరు, వాళ్ళనే తీసేశారు. ఇప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు కూడా సరే చేయట్లేదు. ఒక్కొక్కళ్ళని పెట్టారు. ఏ మాత్రం రాలా. ఉండాయే తీసేస్తండి, ఇంకేమిస్తాడు లేని వాళ్ళకి? నమ్మకం ఉందా? సూపర్ 6 అని 6 పథకాలు చెప్పారు. మరి చెప్తే తీసుకొని ఇస్తాయి, ఇవ్వాలి, లేకపోతే లేదు. 5వ తారీఖు అంటున్నారు, మళ్ళీ ఎన్నేమో 12వ తారీఖు చెప్పారు. మరి ఇవ్వలేదు. చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా ఉన్నాను, ఉన్నానని చదువుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకేం చేస్తా? ఎవరు అందరూ ఒకటే. వేసేదాకా నమ్మకం, వేసిన తర్వాత ఒకలాగా. సూపర్ 6 అయిపోయినట్టేనంట. ఇక ఏమో ఇక అదే చేసేది మనకు తెలియదు కదా. ఇబ్బందిగానే ఉంది. అయితే ప్రభుత్వాలు అంటే నిజంగా ఉచితాలు ఎంతవరకు ఇవ్వచ్చు అంటారు? మిగతా అది వాళ్ళ మనసులో ఉండాలి. మనం ఏమి చెప్పాము జనానికి, మనం ఏం చేస్తున్నాం అన్నది వాళ్ళ మనసుకు ఉండాలి. సాక్ష్యం మనస్సాక్షిగా ఉండాలి. ఇవాళ అయినా రేపైనా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు రోడ్ల మీద వ్యాపారాలు పట్టుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు చదివేయాలి. ఎందుకని మీరు వాళ్ళకి ప్రైవేట్ చదవాలనే అవసరం ఏమిటి? గవర్నమెంట్ కాలేజీ చదివించండి, టీచర్లకి వార్నింగ్ ఇవ్వండి. అక్కడ ప్రైవేట్ కాలేజీలో పాస్ అవుతున్నారో, మనకే కాలేజీలు ఎందుకు పాస్ అవ్వరో టీచర్లు అనగానే గిల్ మ్యాటర్కి వార్నింగ్ ఇవ్వండి. ఏ గవర్నమెంట్ వచ్చినా నువ్వు చెప్పిన పని నెరవేర్చు, నీ రెండోసారి మళ్ళీ వస్తావు. ఏంటి అది నెరవేర్చపోతే రెండోసారి సాప చుట్టేస్తారు. ఏంటి ప్రజల్లో మీకన్నా ఎక్కువ తెలివితేటలుగా ఉండాలి ఆడవాళ్ళు. ప్రజలు గవర్నమెంట్ నేను ఏలుబడి చేస్తున్నాను, పరిపాలన చేస్తున్నాను అనుకుంటున్నారేమో.
మీకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి వాళ్ళకి, మీకన్నా ఎక్కువ తెలివితేటలు ఉండే వాళ్ళకి. మిమ్మల్ని ఓటేసి ఎందుకు గెలిపించారో, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు అన్నం పెడతారని చెప్పించారు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పర్యటనల నిమిత్తం కూడా ఇవాళ పొదిలి వెళ్ళిపోతున్నారు. పొగాకు రైతులు భారీ నష్టం, ఈ వర్షాల నిమిత్తం కూడా గిట్టుబాటు ధర నష్టపరిహారం ఇప్పిస్తానంటున్నారు. ఎలా చూడాలి సార్? ఆయన మళ్ళీ జనంలోకి వస్తున్నారా? ఆ జనంలోకి రావాలి ఆపోజిట్ పార్టీ. నువ్వు చేయకపోతే, మంచి పనులు చేయకపోతే ఆపోజిట్ పార్టీ వచ్చితే కానీ వాళ్ళు కళ్ళు తెరుస్తారు. అధికారంలో ఉన్నవాళ్ళు ఆపోజిట్ పార్టీ వస్తేనే నువ్వు అధికార పార్టీ కళ్ళు తెరుస్తుంది. వాడు ఎక్కడ రాళ్ళు వేస్తాడని. అది చేయాలి, చేస్తేనే వాళ్ళు బాగుపడతారు, ఉన్న జనం బాగుపడతారు. ఒక్క పొగాగోళ్ళు కాదు, లక్షల మంది ఉన్నారు జనం రోడ్డు మీద పడుతున్నారు. ఇవాళ వాళ్ళందరికీ గవర్నమెంట్ వచ్చి నీ సొమ్ము కాదు, గవర్నమెంట్ మరే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది 11వ నెల 12వ నెల. ఇప్పుడు అందరిని ఇంటర్వ్యూ చేయాలి. ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చదువుకున్న వాళ్ళందరినీ అప్లికేషన్ పెట్టమని పిలవాలి. ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క పురుషుడికి అప్లికేషన్ పెడితే ఈ 2-3 నెలల్లో వాళ్ళకి ఎక్కడ పోస్టులు ఖాళీ ఉన్నాయో అక్కడ వాళ్ళకి పోస్టులు వేయండి. వాళ్ళు కుటుంబాలు నవ్వుతారు, రోడ్డు మీదకి వస్తారు. మీరు అన్న మాట అది ప్రజలు అడిగిన మాట కాదు, ప్రజలకి చెప్పిన మాట. నువ్వు ఆ మాట నెరవేర్చు. పోలవరం అమరావతి గురించి పోలవరం అంటే మోడీ గారు కాశాడు కాబట్టి పోలవరం బాగు చేస్తున్నాడు. వాళ్ళ సొమ్ముతో మీరు నాయకత్వం చేస్తున్నారు, చేయండి. చేసిన దాన్ని కొద్దిగా స్పీడ్గా వర్కులు సాగాలి. లేని వాళ్ళు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఒక ఉపాధి కలుగుద్ది. ఏంటి చదువుకున్న వాళ్ళు ఎంతమంది రోడ్డు మీద పడుతున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు. వెళ్ళాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ ఏమైంది? మన గవర్నమెంట్లో ఇప్పియండి, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పియండి. లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపాలిటీ కార్పొరేషన్లో, పంచాయతీల్లో, రైల్వేలో, ఆర్టీసీల్లో అవన్నీ ఖాళీగా ఉన్నాయి. అవి ఏం చేస్తారు మీరు? ప్రైవేట్కి ఇస్తారా? ప్రైవేట్కి ఎందుకు ఇవ్వాలి? ఆగస్టు 15 మళ్ళీ మంచి పరిణామం అంటున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చేస్తుంది అంటున్నారు. ఏదైనా మీరు చేసినాకే వాళ్ళు నవ్వుతారు. నువ్వు ఇప్పుడు హామీ ఇచ్చిన దాన్ని అమలు పరిస్తే ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి నవ్వుకుంటారు, మహిళలు కానీ పిల్లలు కానీ. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? ఆయన ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా ఆయన మాట ఈయన వినాలి. ముఖ్యమంత్రి ఎవరైతే వినాలో చెప్పాలో ఉన్నారో, రెండో ముఖ్యమంత్రి కూడా ఆయన మాట వినాలి, ఆయన మాట మీద నడవాలి. ఈయన సపరేట్గా నడితే ఇడిపోతామే. ఇద్దరు లాస్ట్ వరకు 2029 వరకు ఉంటారు. ఎందుకంటే అక్కడ మోడీ గారికి మాట ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ మాట కోసం ఉండాలి, లేకపోతే ఉండడు. ఆయన కోసం ఉంటున్నాడు. ఈరోజు రైతులకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కాబట్టి రైతులకు ఎటువంటి న్యాయం జరగలేదు. రైతు భరోసాలు ఇవ్వలేదు. రైతుకు పొగాకు రైతులకేంటి వీళ్ళకు చాలా నష్టపోయారు. ఈ నష్టాన్ని ప్రభుత్వం పూడవలసినటువంటి అవకాశం ఉన్నది. కానీ వీళ్ళ కూటమి ప్రభుత్వము వీళ్ళే ఈ గవర్నమెంట్ ఏంటో, ఈ పథకాలు ఏంటో ఏమీ అమలు చేయకుండా రైతులను కానీ ఎవరిని పట్టించుకోకుండా ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది. ఆయన ఎందుకంటే ఇచ్చిన మాట నెరవేర్చాడు కాబట్టి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. ఆయన వెళ్ళి పరామర్శించి ఆయన రైతుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని రైతులను ఓదార్చి వస్తాడు. ఆయన రైతులకు భరోసా ఇచ్చి వస్తాడు. చూసుకుంటే కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి 3 దఫాలుగా వీళ్ళు పెట్టిన రైతులు అన్నదాత సుఖీభావం ఏదైతే రైతులకు పెట్టుబడి సాయం ఇస్తానంటారు. కౌలు రైతులు ఉన్నారు, ఏదైతే భూమి హక్కుదారులు ఉన్నారు. ఎలా ఉండబోతుంది? వీళ్ళు ఇచ్చేది 3 విడతలు ఎలా ఇస్తామనుకుంటున్నారు? ఎందుకంటే 20,000 పెట్టుబడి సాయం ఎన్నిసార్లు ఇస్తారు? ఈ రైతులకండి ఒక్కరు 3 విడతలుగా ఇవ్వడు. ఇప్పుడు ఏ పథకం ఇచ్చి నెరవేర్చాడండి? బస్సు ఉచిత బస్సు అన్నాడు, ఉచిత బస్సు వేసాడా? 3 గ్యాస్ సిలిండర్లు అన్నాడు, ఏది ఇచ్చాడండి? ఏది ప్రజలు నమ్మట్లేదు. రైతులకు ఎటువంటి న్యాయం చేస్తాడనేటువంటి రైతులకు ఒక నమ్మకం అనేది లేదు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. చూసే ఉంటారు ఆర్బీకే కేంద్రాలను ఉండేవి, రైతు భరోసా కేంద్రాలు. అక్కడ ఏదైతే ఉందో ఏదైతే ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండేది పర్టికులర్గా ప్రభుత్వాలు తీసుకునేవి ఈ టైం బట్టి ఇచ్చేది. కొద్దిగా అటో ఇటో లేట్ అయినా ఒక వారం తేడాతో వచ్చాయి. మళ్ళీ గుత్తేదారు సంస్థలు వచ్చేసాయి, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. డీలర్స్, రైస్ మిల్లర్స్లే రేట్లు పెడతారు. వాళ్ళకు అనుకూలంగా వర్షం వస్తే ఒక రేట్ ఉంటుంది. ఎలా అంటారు? దీన్ని ఎలా చూడాలి?
ఈ మధ్యవర్తి దళారులు ఎక్కువైపోయారండి. ఈ రైతుల దగ్గర నుంచి మధ్యవర్తులు ఈ దళారులు కొని ఈ రైతుకు అసలుకు పోయేసరికి ఈ అమ్ముకోలేకపోవటం వాళ్ళు వీళ్ళ మాటలని వీళ్ళకు అన్యాయం జరిగిపోతుంది. పాపం రైతుకు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అసలు రావట్లేదండి. గిట్టుబాటు ధర రాకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటప్పుడు రైతులను ఆదుకోగలగాలి, కానీ రైతులను ఏమీ ఆదుకోలేదు, ఈ ప్రభుత్వం ఆదుకోలేదు. చూసుకున్నట్లయితే ఇవాళ ఇచ్చే హామీలు కానీ భరోసాలు కానీ రేపు ప్రభుత్వం ఒకవేళ ఇందే వస్తే కనుక రేపు, ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది, ఏమి హామీలు ఇవ్వబోతున్నారు, భరోసా గట్టిగా ఉంటుందంటారా రైతులు? జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇచ్చే భరోసా కానీ ఆడబిడ్డలకు ఇచ్చేటువంటి పథకాలు కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో గుండా ఒక మాట అన్నాడు అంటే ఆయన ఇస్తాడు అనేటువంటి నమ్మకము ప్రజలకు ఉందండి. ఎందుకు ఉంది అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు సోనియా గాంధీనే ఎదిరించి ఆయన చనిపోయిన ప్రతి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆయన ఆ రోజే సంతకాలు పెడితే ఆ రోజే సీఎం అవుతాడండి. ఆ రోజు నాకు అవసరం లేదని ఆమె కూడా ఎదురు తిరిగి కాంగ్రెస్ పార్టీని కూడా లెక్క చేయకుండా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మమేకమయ్యి అతను అనేక మంచి కార్యక్రమాలన్నీ చేశాడు. కాబట్టి ప్రజలు కానీ రైతులు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ నమ్ముతున్నారండి. కాబట్టి ఆయన మీద నమ్మకం అనేది ఒకటి ఉంది. ఆ నమ్మకాన్ని ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల్లో పోగొట్టుకున్నది కాబట్టి ఆయన మీద ఆయన నమ్ముతున్నారు. అండి, సంవత్సర పరిపాలనలో నిన్న తల్లికి వందనం పథకం అమలు చేశారు. అయితే ఏంటంటే సాయంత్రం వరకు వేచి ఉన్నా కానీ ఖాతాలో డబ్బులు పడలేదంటున్నారు. పడలేదండి, జూలై 5th అంటున్నారు. మరి నిజమేనా మాట అన్నారు? మరి పడతాయో పడవో కూడా నమ్మకం లేదు. పిల్లలు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు బుక్స్ కొనాలన్నా బ్యాగులు కొనాలన్నా వాళ్ళకి ఏ బుక్స్ కొనాలన్నా బ్యాగులు కొన్నా ఇబ్బందే. కానీ పడతాయి అంటున్నారు, అసలు పడలేదు. చూసుకున్నట్లయితే 300 యూనిట్ లోపల కరెంట్ బిల్లు ఉండాలన్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగారు గతంలో. తర్వాత ఏమన్నారంటే విలేజ్లో ఉన్నా లేదా సిటీలో ఉన్నా కానీ 12,000 నుంచి ఇన్కమ్ దాటకూడదు అన్నారు. మరి వీటిలన్నింటికి ఎలిజిబుల్లే కాబట్టి ఎలా అనిపిస్తుంది? అసలు ఈ సిస్టమ్లు అన్నీ పోయినసారి జగన్ ఉన్నప్పుడు పెట్టలేదు, మరి ఇప్పుడు పెట్టారు. మరి ఏం చేస్తారో ఏమో తెలియదు. పాత ప్రభుత్వాలు కూడా దీన్ని ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు. అందులో 15,000 ఎవరు అంటున్నారు. 13,000 చేతికి ఇస్తాము, 13,000 చేతికి ఇచ్చి 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి ఇస్తారంట. ఆ 13,000 కూడా చేతికి వస్తాయని నమ్మకం లేదండి. ఎందుకంటే పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలకి అన్నీ కొనాలి. పిల్లలకే కదా, పిల్లలకు ఉపయోగించే డబ్బులు కూడా ఎంత మట్టుకు పడలేదు. స్కూల్ ఫీజులు ఎంత పెరిగినాయి ఈ సంవత్సరం? పోయినసారి మీద ఎక్కువే పెరుగుండొచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మారుతుంది కాబట్టి, చదువులు మారుతున్నాయి కాబట్టి ఎక్కువే పెరుగుండొచ్చు. గ్యాస్ సిలిండర్లు ఉచిత పథకం ఏమైనా అమలు వస్తుందా మేడం? మాకేమి రాలేదండి. అన్నారు, చాలా పథకాలు పెట్టారు, మరి ఏ పథకం అసలు స్టార్ట్ చేయలేదు. ఈ సూపర్ 6లో కూడా ఒంటరి మహిళలకు, వితంతు మహిళలు పెన్షన్స్ అన్నారు. దాంతోపాటు ఏం చెప్పారంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దానికి ఎన్నో అన్నారు. ఎన్నో పెడుతున్నారు. అది లేదంటున్నారు, ఇది లేదంటున్నారు. ప్రూఫ్స్ అడుగుతున్నారు, కళ్ళు అడుగుతున్నారు, అన్నీ అడుగుతున్నారు. సిస్టంలో డేటా అప్డేట్ అవ్వలేదు అంటున్నారు. ఇవన్నీ చెప్తున్నారు మేడం. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి మేడం. ఓపెన్ అయ్యి సార్, మరి 15వ తారీఖులో పడతాయి అంటున్నారు. 15వ తారీఖులో పడితే పర్లేదు, పడకపోతే మరి ఇబ్బందే పిల్లలకి. మాజీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొంచెం గట్టిగానే అమలైనాయి మేడం. బాగానే గట్టిగా మాకు ఈ టైం కల్లా పడిపోయినాయి. పిల్లలకి అమ్మఒళ్ళు కూడా పడిపోయినాయి. పిల్లలకు బుక్స్ అని, యూనిఫామ్ అని స్టార్టింగ్లోనే ఇచ్చేశారు. జగన్ ఉన్నప్పుడు మాత్రం మేము ఇట్లా అబ్జెక్షన్ ఏమీ లేవు. ప్రతిదానికి ఇప్పుడు అబ్జెక్షన్లు పెడుతున్నారు. అప్పుడు అబ్జెక్షన్లు ఏమి లేవు. ఏదన్నా అవ్వకపోయినా వాలంటీర్స్ ఇంటికి వచ్చి తీసుకునేవాళ్ళు ఫింగర్ ప్రింట్స్ అప్డేట్. వాలంటీర్స్ కూడా లేరు కదండి. ఇప్పుడు మేమే ఇప్పుడు రేషన్కి ఇంటికి వచ్చి రేషన్ వ్యాన్ ఇంటికి తీసుకొచ్చి రేషన్ పోసేవారు. ఇప్పుడు మేమే వెళ్ళి నిలబడి పోసుకొని తీసుకోవాలని చాలా ఇబ్బంది అయిపోయింది. అది కాక మళ్ళీ టైం టు టైం అంటున్నారు. ఆ టైంకి ఈ నెట్వర్క్ పనిచేయట్లేదు. అసలు నిలబడి అసలు ముసలోళ్ళు ఉన్నారు, వయసు వాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా లైన్లో నిలబడి తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారండి? చాలా ఇబ్బందిగా ఉంది. రేషన్ అయిన కందిపప్పు, అసలు కందిపప్పు ఇవన్నీ ఫస్ట్లో జగన్ ఉన్నప్పుడు ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పంచదార కూడా లేదు. ఉత్తి బియ్యం తీసుకొని ఏం చేస్తామండి? కూడా బంద్ చేసి రేషన్ డిపోలకి వెళ్ళి నిలబడమంటున్నారండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు, అందరు ముసలోళ్ళు ఉంటారు. అలాగే అందరు నిలబడి తీసుకోవాలంటే కుదరదు కదండి. జగన్ ఉన్నప్పుడు ఎన్నో చెప్పారు, మహిళలకు అండగా ఉంటాను అంత చెప్పాడు. ఏమీ లేవు. మరి చూస్తాం, 15వ తారీఖులోపు చూడమంటున్నారు కాబట్టి చూస్తామండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.
చూస్తున్నారు.